హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ నవదీప్ గారు తీసిన లవ్ మోలీ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహావాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 27th అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే లవ్ మోలీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రౌతుకా రాజ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 28th అయితే కన్ఫామ్గా అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ గరుడన్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు జూన్ 28th అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే డైరెక్ట్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ సివిల్ వార్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఈ మూవీ కూడా జూన్ 28th అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ బజేవాయ్ బేగం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 28th అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే బజేవాయ్ బేగం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. మనకు జూన్ 28th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఆవేశం మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఫవజ్ పాజిల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 28th అయితే కన్ఫామ్గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఆవేశం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ గెటప్ శ్రీను గారు తీసిన రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి ఎప్పుడు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది గైస్. సో ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 28th అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకైతే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒకవేళ మనకు జూన్ 28th రిలీజ్ కాకపోతే జూలై 5th అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది గైస్. సో వాళ్ళ దగ్గర అయితే ఫుల్ మూవీ అయితే తపన్నా మూవీ అయితే ఉంది. సో కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఫుల్ మూవీ అయితే ఉంది. అన్కట్ వర్షన్ అయితే ఎలాంటి సీన్స్ అనేవి కట్ చేయకుండా అయితే ఫుల్ మూవీ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంది. జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శశివదన మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 4వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మమ్ముట్టి గారు అండ్ సునీల్ గారు కలిసి తీసిన టర్బో మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 5th అయితే కన్ఫామ్గా అయితే టర్బో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కాజల్ గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సత్యభామ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 5th అయితే మనకైతే ఈ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ జూలై 5th రిలీజ్ కాకపోతే మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే సత్యభామ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శర్వానంద్ కృతి శెట్టి కలిసి నటించిన మనమే మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో మంచి టాక్ అయితే థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ వచ్చేసి మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో జూలై 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మహారాజా మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా వచ్చేసి మనకు విజయ్ సేతుపతి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు మహారాజా మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూలై 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది. సో కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి. మీకు తెలుగు లింక్ అనేది వాళ్ళైతే సెండ్ చేస్తారు. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ హరం హరా మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు సుధీర్ బాబు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా మనకు జూలై 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు హరం హరా మూవీని అయితే వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటనే ఆన్లో పెట్టుకోండి.